తిరుమల ఘాట్ రోడ్పై బండరాలు చెట్లు పడి ఉన్నాయి. రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా పడి బండరాళ్లు చెట్లు పడి ఉండగా దీనివల్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది తిరుమలకు వెళ్లే వాహనాలకు. సో దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండరాళ్లు చెట్లను టీటీడీ సిబ్బంది తొలగిస్తుంది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ కారణంగానే తిరుమల ఘాట్ రోడ్పై బండరాళ్లు చెట్లు పడి ఉన్నాయి. రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద అక్కడ బండరాళ్లు చెట్లు కూడా పడి ఉన్నాయి. దీంతో టీటీడీ సిబ్బంది బండరాళ్లు చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫెంగల్ తుఫాన్ ప్రభావంతోనే ఇలా భారీగా అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ వెళ్లే వాహనాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. తిరుమల ఘాట్ రోడ్పై మనం చూడొచ్చు బండరాళ్లు కూడా అక్కడ పడి ఉన్నాయి, చెట్లు కూడా. అక్కడ మా ప్రతినిధి రవివర్మ కూడా రెడీగా ఉన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని అందించడానికి కూడా. సో మనం చూస్తున్నట్టయితే వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఆర్టీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. సో తిరుపతి దగ్గర రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సో రోడ్డుకి అడ్డంగా కూడా మనం చూడొచ్చు పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు కూడా ఒరిగిపోయి ఉన్నాయి. సో త్వరగా దీన్ని టీటీడీ సిబ్బంది కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డుపై బండరాలు చెట్లు పడి ఉన్నాయి. రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద బండరాలు చెట్లు పడి ఉన్నాయి. తిరుమలకు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్న జనాలు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బండరాళ్ళు చెట్లను తొలగిస్తుంది టీటీడీ సిబ్బంది. సో ఇదంతా కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావమే అని అంటున్నారు. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, తుఫాన్ కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లో తిరుపతి జిల్లాలో విపరీతమైన వర్షాలు కురుస్తా ఉంది. ప్రధానంగా తిరుమలలో విపరీతమైన భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే తిరుమల కొండల్లో కొండ చర్యలన్నీ కూడా మట్టి కరిగి జారి రోడ్డు మీద పడుతున్నాయి. అలాగే రాత్రి ఫెంగల్ తుఫాన్ కారణంగా విపరీతమైన గాలి వాన రావడంతో భారీ వృక్షాలు సైతం నేల కొరిగిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్ లో కూడా భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి. దీని కారణంగానే తిరుమల ఘాట్ రోడ్ లో అంటే ప్రధానంగా 12వ మలుపు, అలాగే 18వ మలుపు, అలాగే 24వ మలుపు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఘాట్ రోడ్ లో రాళ్లు, బండరాళ్ళు, అలాగే వృక్షాలు అన్ని విరిగిపడ్డాయి. బండరాళ్ళు జారి మట్టి కరిగి జారి పడ్డాయి రోడ్డు మీద. అలాగే ఈ ఘటన జరిగిన క్రమంలోనే ఎలాంటి ఇన్సిడెంట్ అయితే ప్రమాదం అయితే జరగలేదు. అదృష్టవశాత్తు ఎలాంటి వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. భక్తులకు ఎలాంటి భక్తులు అయితే ఇబ్బందులు పడ్డారు. అంటే ఘాట్ రోడ్ లో వాహనాలు రాకపోకలకైతే అంతరాయం కలిగింది. ఈ చెట్లు విరిగిపడడం, అలాగే బండరాళ్ళు జారిపడడం వలన ఘాట్ రోడ్ లో వాహనాలకు ఇబ్బందులు అయితే కలిగాయి. దాదాపు గంటకు పైగా వాహనాలు అయితే ఘాట్ రోడ్ లో ఆగిపోయాయి. దీని కారణంగానే భక్తులు ఇబ్బందులు పడ్డారు. అదే కాకుండా రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్ లో వాహనాలన్నీ కూడా నిదానంగా సాగాయి. ఈ క్రమంలోనే బండరాళ్ళు జారిపడినందువల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే ఘాట్ రోడ్ పెట్రోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది అప్పుడు అప్రమత్తమై ఘాట్ రోడ్ లో పడినటువంటి రాళ్లను అలాగే చెట్లను సకాలంలో తొలగించి వాహనాలకు తిరుమలకు వెళ్లేందుకు సహకరించారు. ఈ నేపథ్యంలోని ఘాట్ రోడ్ దాదాపు గంట పాటు మాత్రమే వాహనాలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఘాట్ రోడ్ లో ఈ చెట్లను అలాగనే బండరాలను తొలగించడంతో వాహనాలు యథావిధిగా కొనసాగాయి. సౌజన్య, సో అక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది? మొత్తం అంతా వాహనాలు రాకపోకలు అయితే నడుస్తున్నాయా లేదా ఆగి ఉందా ప్రస్తుతానికి? ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్ లో వాహనాలకైతే అనుమతి ఇచ్చేశారు. వాహనాలు అయితే సజావుగా సాగుతున్నాయి. అయితే మరలా వర్షం పడినట్లయితే ఇలాంటి ప్రమాదం మరలా పొంచి ఉందని ఘాట్ రోడ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే అధికారులు, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ ఘాట్ రోడ్ లో ఇలాంటి ఘటనలు తరచూ భారీ వర్షాలు కురిసినప్పుడంతల్లా ఇలాంటి వర్షాలు జరుగుతూ ఉన్నాయి. గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలు కూడా పెద్ద బండర అయితే జారి మట్టి కరిగి రోడ్డు మీద పడినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే ఈ వర్షానికి కూడా తుఫాన్ వచ్చినప్పుడంతల్లా తిరుమల ఘాట్ రోడ్ లో ఇలాంటి బండరాలు జారి పడడం, చెట్లు విరిగిపడడం సహజంగా జరుగుతూ ఉంది. అయితే టీటీడీ అధికారులు అయితే దీని మీద పూర్తి స్థాయి నియంత్రణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది.
సో దీని మీద భక్తులకి అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? సో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతోనే ఇదంతా జరుగుతుంది. సో ఒకవేళ వర్షం పెరిగితే గనక ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో దీని గురించి అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు భక్తులకి? అంటే ఈ గతంలో టీటీడీ అధికారులు ఘాట్ రోడ్ లో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాల వల్ల అరికట్టేందుకు చెన్నై ఐఐటి నిపుణులతో సర్వే చేయించారు. తిరుమల కొండలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ బండరాళ్ళు జారిపడుతున్నాయి, ఏంటి కొండ యొక్క పటిష్టత ఎంత ఏమాత్రం ఉందని చెప్పేసి ఐఐటి నిపుణులతో అయితే సర్వే చేశారు. ఆ సర్వే నిపుణుల్లో సర్వే చేసిన రిపోర్ట్ లో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయి కట్టడి చేశారు. సిమెంట్ రీట్మెంట్ విధానం అయితే చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఆ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ఇలాంటి వర్షాల వల్ల ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూ ఉంది. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు టీటీడీ మొన్న పాలక మండలిలో కూడా ఘాట్ రోడ్ల ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి పాలక మండలిలో కూడా చర్చించారు. దీనిపై పూర్తి ప్రణాళికను రూపొందించిన పిదప అమలు చేసే అవకాశం ఉంది. భక్తులు సైతం ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలి, భక్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భక్తులైతే సూచిస్తున్నారు టీటీడీకి. ఆ దిశగా పాలక మండలి కూడా చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతూ ఉంది. కౌసల్య. ఓకే రవి వర్మ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్న ఆర్టీ స్క్రీన్ మీద తిరుమల ఘాట్ పై బండరాళ్ళు చెట్లు పడి ఉన్నాయి. సో రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా మనం చూడొచ్చు పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు కూడా ఒరిగిపోయి ఉన్నాయి. సో తిరుమలకు వెళ్లే వాహనాలకు కూడా దీనివల్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో దీంతో చాలా మంది భక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అక్కడ ఘాట్ రోడ్ మీద. సో బండరాలు చెట్లను కూడా టీటీడీ సిబ్బంది తొలగిస్తుంది. సో మనం చూడొచ్చు స్క్రీన్ మీద కూడా సైడ్ నుంచి ఒక పక్కన టీటీడీ సిబ్బంది కూడా చెట్లను తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఇదంతా కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావంతోనే తిరుమలలో ఈ వర్షాల కారణంగా ఘాట్ రోడ్పై బండరాలు చెట్లు ఒరిగి ఉన్నాయి. దాంట్లో పట్టే ఎక్కడండి